శ్రీమాత్రే నమ. మీనరాశి వారికి మరి ప్రస్తుతం జన్మశని ప్రభావం వల్ల మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఏదో విధంగా ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే మీకు మీరే కొన్ని మంచి పనులు వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదొకసారి ఆలోచించుకొని ఈ పోస్ట్ పోన్ మెంటాలిటీ తగ్గించుకొని క్రమశిక్షణతో మెదిలినప్పుడు ఇప్పుడు మారినటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా రావడం జరిగింది. ప్రస్తుతం మీనరాశి గురువు యొక్క స్వక్షేత్రం అవటం వల్ల వీళ్ళు చాలా నిజాయితీగా దైవ సంబంధంగా సాంప్రదాయంగా ఉండడం జరుగుతుంది. అటువంటి రాశిలోకి శని ప్రవేశం వల్ల కొంతవరకు మీరు ఈ ఆలోచనల ధోరణిలో మార్పు వస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎక్కువ కష్టపడి తక్కువ ప్రయోజనం పొందడం జరుగుతుంది. అంటే కొంతకాలం దాకా, అంటే మొన్నటి దాకా అది జరిగింది. అయితే జూన్ 2వ తారీఖు నుంచి గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చాడు, అంటే ఉచ్చ స్థితిలోకి వచ్చాడు, అంటే రాశ్యాధిపతి ఎంత బలవంతుడైతే ఆ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. ఆ రాశిలో ఉన్నటువంటి పాపగ్రహం కూడా మీకు మంచి ఫలితం ఇవ్వడానికి కారణమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ గురువు ఎప్పుడైతే ఉచ్చులోకి వచ్చాడో మీలో కొంత పట్టుదల పెరుగుతూ ఉంటుంది. ఏదో సాధించాలనే తపన కలుగుతూ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రూఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇంచుమించు 1 సంవత్సరం వృధా అయింది. ఇప్పుడు దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తే కంప్లీట్గా సక్సెస్ రావడం జరుగుతుంటుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు 9వ దృష్టితో తన యొక్క రాశిని, మీనరాశిని వీక్షించడం అన్నది, ఎలాగైతే ఒక తండ్రి తన సంతానాన్ని కాపాడుకుంటాడో, ఎలాగైతే ఒక భగవంతుడు తన భక్తుల్ని రక్షించుకుంటాడో, ఆ విధంగా మిమ్మల్ని ఈ దైవ బలంతో మీలో ఉన్నటువంటి బలహీనత నుంచి బయటపడి మిమ్మల్ని మీరు సంస్కరించుకొని కొద్ది ప్రయత్నంతో ఎక్కువ ఫలితం పొందడం జరుగుతుంది. కాబట్టి జరిగిపోయింది వదిలేయండి, జరగబోయే దానికోసం ఆలోచిస్తే కంప్లీట్గా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇప్పుడు 5వ స్థానంలోకి 3 గ్రహాలు రావడం జరిగింది. అంటే గురువు రావడం వల్ల సంస్కరించుకుంటారు. మరి గురువు మీకు దశమాధిపతి అవ్వడం వల్ల వృత్తిపరమైన మార్పు రావడం జరుగుతుంది. వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది. వృత్తిలో పెద్దవారి సహకారం లభిస్తూ ఉంటుంది. మెయిన్గా శుక్రుడు అక్కడ రావడం జరిగింది. ఈ శుక్రుడు ఎప్పుడైతే రాశ్యాధిపతితో కలిశాడో మీరు సినిమా కానీ, టీవీ కానీ, కళారంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, ఏదన్నా ఒక పెద్ద వ్యాపారంలో ఉన్నా అది మీకు అనుకూలించే అవకాశం ఉంది. అంటే శుక్రుడు గురువు 2 కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ధనాన్ని, భార్య యొక్క సౌఖ్యాన్ని, జీవితంలో ఆనందాన్ని ఇచ్చే గ్రహాలు. కాబట్టి ఈ మీకు సంపూర్ణమైనటువంటి గతంలో ఏదైతే కోల్పోయారో తిరిగి ఆనందాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా సాల్వ్ చేయడం జరుగుతుంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీరు అనుకూలించే అవకాశం ఉన్నది. పైపెచ్చి ఏంటంటే బుధుడు సప్తమాధిపతిగా 5లోకి వచ్చాడు. పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో, అలాగే విద్యార్థులు విద్యాపరంగా సక్సెస్ పొందడంలో పూర్తి సహకారం లభిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలాగొచ్చిందంటే, ఇప్పుడు గురువేమో మీకు కర్కాటకం నుంచి 9వ దృష్టిలో చూస్తున్నాడు. అంటే గురువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడు కూడా ఆ దృష్టి పడుతున్నాడు. అంటే శుక్రుడు మీనరాశిలో ఉచ్చి పొందుతుంటాడు. కాబట్టి అది కంప్లీట్గా స్త్రీలకి అటు సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంది. బుధుడు విద్యాకారకుడు అవడం వల్ల, బుధుడు కూడా గురువుతో కలిసి ఉండడం వల్ల విద్యలో మీకు మంచి గురువు లభించడం వల్ల సరైనటువంటి ప్రాధాన్యత కూడా విద్యాపరంగా మీకు లభించే అవకాశం ఉంది. ఇది మీరు సినిమా రంగంలో ఉన్నా, మీడియా రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా, ఎస్పెషల్లీ విద్యా రంగంలో ఉన్న 100% గతం కన్నా మెరుగైన ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. గతంలో పోగొట్టుకున్నదంతా కూడా ఒకేసారి సంపాదించే విధంగా ఉంటుంది. అంటే ఇలాగని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం అటువంటి జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శని మీ రాశిలో ఉన్నంతకాలం ఈజీ మనీ కొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశపడవద్దు. అలాగే మీకు సులభంగా ఏదన్నా ఇస్తానన్నా కూడా అది నమ్మే అవకాశం అయితే మీకు ఉండదు. అంటే ఇది కాలేజీలో సీట్ ఇప్పిస్తామనో, ఉద్యోగం ఇప్పిస్తామనో ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నమ్మడానికి అవకాశం లేదు. మీరు స్వయం కృషితో మీ తెలివితేటలు సంపాదించుకున్నది మాత్రమే రావడం జరుగుతుంది. ఏమాత్రం మీరు రాంగ్ సైడ్లో వెళ్ళినా కూడా అది టోటల్గా లైఫ్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీ జీవితంలో ఒక మంచి మార్పు రావడం జరిగింది. అలాగే కుజుడు కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల చేసే ప్రయత్నాల్లో మరింత వేగం పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా 12వ స్థానంలో రాహు వల్ల రాంగ్ డైరెక్షన్ వల్ల నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారిని కొద్దిగా దూరంగా పెడితే మిమ్మల్ని మీరు నమ్ముకుంటే కంప్లీట్ విజయం మీకు రాబోతుంది. మరి ప్రస్తుతం గోచార రీత్యా
సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసిన చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.